హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఏంటంటే పిల్లల్లో ఈ ఊపిరి అప్పుడప్పుడు వాళ్ళు ఏడ్చి మటికి ఆపేస్తూ ఉంటారన్నమాట. సో దాన్నే మనం మటికి బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటూ ఉంటాం. ఈ బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ని మనం ఎలాగా మనం మటుకి ప్రివెంట్ చేయాలి, ఏం చేయాలి, ఆ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అంటే ఏంటంటే పిల్లలు అరౌండ్ 6 months నుంచి 6 yearsకి మధ్యలో పిల్లలు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు వాళ్ళు ఏదో భయానికో నొప్పికో పడ్డం వల్లనో దేనికన్నా వాళ్ళు భయపడి వాళ్ళు ఏడ్చి ఒక్కసారిగా శ్వాస మటుకి ఆపేస్తూ ఉంటారు అనమాట. అంటే ఊపిరి మటుకి ఆపేస్తూ ఉంటారు. బ్రెత్ని హోల్డ్ చేసి వాళ్ళు బ్లూగా కానీ పేల్గా కానీ అయిపోతూ ఉంటుంది. అదే టైంలో వాళ్ళకి మొత్తం మటుకి బాడీ అంతా మటుకి లూజ్ అయిపోతుంది. ఒక బ్రీఫ్ పీరియడ్ వరకు వాళ్ళ మటుకి అన్కాన్షియస్ కూడా అయిపోతూ ఉంటారు అనమాట. సో అయిపోయినాక మళ్ళీ ఒక 1 minute మళ్ళీ వాళ్ళ మటుకి కోలుకుంటారు. ఇంకా మళ్ళీ వాళ్ళకి శ్వాస వచ్చేస్తుంది. మళ్ళీ యాజ్ యూజువల్గా వాళ్ళ మటుకి నార్మల్ అయిపోతూ ఉంటారు. సో ఇలా కానీ అవుతుంటే పేరెంట్స్కి చాలా భయం వేస్తుంది. అంటే ఏమైపోతుందో అనేసి మనకి భయం వేస్తుంది. ఆ టైంలో హార్ట్ బీటింగ్ కూడా చాలా మటుకి స్లో డౌన్ మటుకి అయిపోతుంది అన్నమాట. సో ఇలాగా మటుకి బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అన్నవి చాలా ఫ్రీక్వెంట్గా మేము మటుకి ఓపీ ప్రాక్టీస్లో మేము మటుకి చూస్తూ ఉంటాము. చాలామంది పిల్లలకి వస్తూ ఉంటారు. యూజువల్గా ఏంటంటే వీళ్ళకి మటుకి ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా ఉంటుంది. అంటే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల, అంటే హిమోగ్లోబిన్, ఐరన్ తక్కువ ఉండడం వల్ల యూజువల్గా ఇవి మటుకి అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇంకొక మటుకి కారణం ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఒకవేళ కానీ ఫ్యామిలీలో వేరే అంటే వాళ్ళ మటుకి పేరెంట్స్కి ఉంది అంటే పిల్లలకి కూడా అట్లాగే ఉండొచ్చు. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అది పిల్లలకి కూడా కొన్నాళ్ళ వరకు ఉండొచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ కాజ్ అంటే ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది అన్నమాట. సో ఆ పర్సనాలిటీ బట్టి, ఆ టెంపరమెంట్ బట్టి కొంతమంది పిల్లలకి ఇలాగైతే ఉండొచ్చు. బట్ యూజువల్గా మనం ఏంటంటే వాళ్ళకి కానీ ఇలాగని బ్రెత్ హోల్డింగ్ స్పెల్ వచ్చింది అంటే మేము ఏం చెప్తామంటే పేరెంట్స్కి ఒక సైడ్కి పడుకోబెట్టి కొద్దిగా మనం వెనకాల నుంచి కొద్దిగా వీప్ మీద తడితే వాళ్ళు జనరల్గా వాళ్ళ మటుకి కోలుకుంటారు అన్నమాట. చాలా రేర్గా వాళ్ళు కానీ ఒకవేళ బ్రెత్ కానీ రాకపోతే మౌత్ టు మౌత్ రిసస్టేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ అది చాలా రేర్ అన్నమాట, చాలా రేరు. యూజువల్గా వాళ్ళ మటుకి ఆటోమేటిక్గా వాళ్ళ మటుకి నార్మల్ బ్రీదింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ దీనివల్ల బ్రెయిన్ ఇంజరీ కానీ డ్యామేజ్ కానీ ఇంకే రకమైన ప్రాబ్లం కానీ ఏమీ ఉండదు. కొన్నాళ్ళలో ఇది నెమ్మదిగా పడుకుపోతూ ఉంటుంది. ఒకవేళ కానీ పిల్లలకి కానీ బ్రెత్ హోల్డింగ్ స్పెల్ ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తనకి బ్లడ్ ఎంత ఉంది, అంటే హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది, ఫెరిటిన్ ఎంత ఉంది, మనం ఒకసారి చూసుకొని ఆ బ్లడ్ చెక్ చేసుకొని దానికి ఐరన్ మందులు కానీ ఇస్తే వాళ్ళకి బ్లడ్లో పర్సంటేజ్ కానీ నెమ్మదిగా అది కానీ పెరిగితే ఈ బ్రెత్ హోల్డింగ్ స్పెల్స్ అనేవి నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకనే మనం ఎక్కువగా మటుకి వరి అవ్వాల్సిన విషయం అయితే కాదు. ఇవి నార్మల్ థింగ్స్ ఏమాట ఇవన్నీ. కానీ కొంతమందిలో ఎక్కువ ఉండడం వల్ల పేరెంట్స్ బాగా మటుకి భయపడుతూ ఉంటారు. దీనికి మనం మటుకి ఐరన్ సిరప్ కానీ ఒక 4-5 months కానీ ఇస్తే నెమ్మదిగా అవి మటుకి తగ్గిపోతూ ఉంటాయి. థ్యాంక్ యూ.